హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ప్రీతి కొలి అగర్వాల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము బాసరా సరస్వతి టెంపుల్కి వెళ్తున్నాము. సో మేము స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇది 4 to 5 hours జర్నీ కాబట్టి మ్యాక్సిమం 3 వరకు రీచ్ అయిపోతాము. మేము 1 day బిఫోర్ నైటే స్టార్ట్ అవుతున్నాము. సో దట్ మనం అక్కడ జల్దీ రీచ్ అయ్యి దర్శనం జల్దీ చేసుకోవచ్చు. 3rd February వసంత పంచమి కాబట్టి క్రౌడ్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ఫర్దర్ అప్డేట్స్ అక్కడికి వెళ్ళిస్తాను. బాయ్ గాయస్. హే గాయస్, ఐఎమ్ బ్యాక్. సక్సెస్ఫుల్గా మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 3:15 అవుతుంది. చూసారు కదా, క్రౌడ్ అనేది లేదు అస్సలు కొంచెం. అండ్ ఇది గోదావరి రివర్ అన్నమాట. మేము కార్ పార్కింగ్ చేసి డైరెక్ట్ గోదావరి రివర్ దగ్గరకు వచ్చేసాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గోదావరి రివర్లో. దీని ఎగ్జాక్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఏం ఛార్జెస్ అనేది లేదు. అండ్ మనం లోపలికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇక్కడ లోపలికి వెళ్ళే దారిలో చూస్తే కనుక మీకు అన్ని చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొబ్బరికాయ, అగరబత్తి, పువ్వులు, పసుపు, కుంకుమ, బియ్యము, పల్కా సెట్ అండ్ సరస్వతి దేవికి ఎక్కించే చీర సెట్ అన్నీ దొరికిపోతాయి. బట్ వీళ్ళు డబుల్ రేట్కి అమ్ముతున్నారు. 250, 350, 500 వరకు అని చెప్తున్నారు. నా సజెషన్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే తెచ్చుకోండి ఏం కావాల్సినవి ఉన్నాయో సరస్వతి టెంపుల్కి అండ్ అక్షరాభ్యాసంకి కావాల్సిన వస్తువులు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏరియా, ట్యాప్ ఏరియా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ స్ట్రైట్గా వెళ్తే కనుక అక్కడ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. అటు నుంచి ఒక సెక్షన్, అటొక పార్టిషన్ అండ్ ఇటొక పార్టిషన్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి స్టెప్స్ అనేది రివర్ లోపలికి వెళ్ళడానికి ఉంది. అండ్ ఇక్కడ మీరు కేర్ఫుల్గా కిందకి వెళ్ళి మీ స్నానాలు, దీపారాధన అన్నీ చేసుకొని పైకి రావాలి కేర్ఫుల్గా. అండ్ చూస్తే కనుక ఇక్కడ దీపారాధన కూడా ఉంది. అది వచ్చేసి మనకి 150-100 రూపీస్కి కాస్ట్ చేస్తున్నారు. మా స్నానాలు అయిపోయినాయి. ఇంకా మా పాపకు కూడా స్నానం చేపించేసాము రివర్లో. చల్ల నీళ్ళలో చేసుకొని కూర్చుంది పాపం. అండ్ మా స్నానాలు అన్నీ అయిపోయినాయి. రివర్ నుంచి మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇది బయట వ్యూ అనమాట. పబ్లిక్ చూసారా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి టికెట్ కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు. అండ్ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు టికెట్ కౌంటర్ దగ్గర టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకునే కంటే ఆన్లైన్లోనే మీరు టికెట్ అనేది బుక్ చేసుకొని వచ్చేసేయండి ప్రీ ఆర్డర్గా. సో టికెట్స్ వచ్చేసి నార్మల్ టికెట్ 150 ఉంది. అండ్ స్పెషల్ అక్షరాభ్యాసం పూజ చేయించే వాళ్ళకి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక వాళ్ళకి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి టికెట్ కాస్ట్ అనమాట. సో ఇలా మీరు స్ట్రైట్గా లోపలికి వచ్చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో లైన్ క్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి లైన్ పాయింట్ అనేది క్యూ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్ వాళ్ళకి, స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి ఇద్దరికి ఇక్కడ నుంచే స్టార్ట్ ఉంది పాయింట్. సో ఇక్కడ నుంచి లైన్ అనేది క్యూ స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి సాగుతుంది అనమాట మొత్తం గుడి లోపటి వరకు సో మేము ఎంటర్ అయిపోయాము సగం దూరం లోపల వరకు. సో ఇక్కడ నార్మల్ వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు. బట్ అక్షరాభ్యాసం చేపించే వాళ్ళకి, స్పెషల్ ఎంట్రీ వాళ్ళకైతే పంపించేస్తున్నారు లోపలికి. అండ్ అలా మేము లోపలికి వెళ్ళిపోయాము. సో గుడి వరకు వచ్చేసాము. డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. మేము ఎంటర్ అయిపోయామన్నమాట లోపల. ఇది లోపల వ్యూ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో చూస్తే ఆ ఏరియాస్లో అనేది అక్షరాభ్యాసం చేపించే వాళ్ళకి కూర్చోపెట్టి పంతులు అనేది రిచువల్స్ పాటించేస్తున్నారు. అండ్ మా పాప అక్షరాభ్యాసం అయిపోయింది. పంతులు అనేది మంత్రాలు చదువుతూ పిల్లల చేత పూజలు చేపిస్తూ అక్షరాభ్యాసం అనేది చేపించారు బ్లెస్సింగ్స్ ఇచ్చి. అండ్ ఇక్కడ చూస్తే క్యూట్ పిల్లలు అనేది గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేపించే వాళ్ళకి. ఇక్కడ చూస్తే క్యూట్ ఫ్రెండ్ పరిచయం అయ్యారు మా డాటర్కి. అండ్ ఇది ఎంటర్ అయిన టెంపుల్లో నుంచి ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి రైట్ సైడ్లో చూస్తే మనకి శారీస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు. 150కి ఒకటి, 200కి అట్లా ఉంది.
అండ్ ఇక్కడ చూస్తే లడ్డు కౌంటర్ అనమాట. ఒక లడ్డు బాక్స్ వచ్చేసి 100 రూపీస్కి ఇస్తున్నారు. అండ్ ఇది మొత్తం మనకి సిట్టింగ్ ఏరియా. నేను కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాను అనమాట లోపల. సో అండ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మొత్తం గుడికి మధ్యలో మొత్తం సిట్టింగ్ ఏరియా. ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట రైట్ సైడ్ వచ్చేసరికి. సో లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి శివలింగం అనేది ఉన్నారు, దర్శనం చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనం ఎగ్జిట్ అయిన తర్వాత మేము పైకి వెళ్తున్నాం అనమాట. కాళికామాత టెంపుల్ అనేది పైన ఉన్న మందిరం అనేది ఉంది. సో మేము అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. మీరు కూడా దర్శనం చేసుకోవడానికి మర్చిపోకండి పైకి వెళ్ళి. సో మేము వెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకోవడానికి. అండ్ మా పాప చిన్న చిన్న బుజ్జి అడుగులు వేస్తూ ముందుకు వస్తుంది, ఆడుకుంటుంది. అండ్ దర్శనం చేసుకోవడానికి మేము వెళ్ళిపోతున్నాం అనమాట దేవుడి దగ్గరికి. అండ్ పైకి వచ్చేసరికి వ్యూ అనేది ఇలా ఉంది మొత్తం. ఇక్కడ నుంచి చూస్తే మనం ఈ వే నుంచి వచ్చామన్నమాట పైకి. సో ఇలా మనం స్ట్రైట్గా వస్తే రైట్ తీసుకుంటే కనుక అక్కడ మనకి కాళికామాత చిన్న మందిరం అనేది ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోండి. సో మా దర్శనం అనేది అయిపోయింది. మేము అక్కడ దర్శనం చేసుకొని మేము మళ్ళీ కిందకి అనేది రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయిన టైంలో మేము కొన్ని క్లిక్ చేసుకున్నాం, అవి పెడుతున్నాను నేను. సో అలా మేము పిక్స్ అనేది తీసుకొని మళ్ళీ కిందకి రిటర్న్ అయిపోతున్నాం మేము. సో ఇది మళ్ళీ ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ మొత్తం స్ట్రైట్గా వెళ్తే ఎగ్జిట్ పాయింట్ అనేది ఇది ఉంటుంది, బయటికి వచ్చేవే అనమాట. సో ఇలా మీరు బయటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ అయిపోయింది చూసారా, 8 అవుతుంది. మా దర్శనం అనేది 7:30 వరకు అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది బయట వ్యూ అనమాట మొత్తం ఇక్కడ. అండ్ అక్షరాభ్యాసం టైంలో మనకి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు అక్కడ ఫోటోగ్రాఫర్స్. ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను ఏదో చిన్న క్లిప్స్ తీసి మీకోసం పెట్టాను. సో ఇది బయట వ్యూ అనమాట. ఈ ఎగ్జిట్ పాయింట్ నుంచి మీరు స్ట్రైట్గా కనుక ఇక్కడ చూస్తే ఒకటి టెంట్ హౌస్ వేసిన దగ్గర అక్కడ స్ట్రైట్గా వెళ్తే కనుక వాళ్ళు అక్కడ ఫోటో కాపీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే అక్షరాభ్యాసంలో క్లిక్ చేశారో ఫొటోస్, ఆ ఫొటోస్ అనేది మనకి ఒక్క కాపీ వచ్చేసి 100 రూపీస్కి కాస్ట్ చేస్తున్నారు. సో మేమైతే 2 కాపీస్ తీసుకున్నాము, మాకు 200 రూపీస్ పడ్డది 2 కాపీస్కి. సో ఇలా కాపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫొటోస్ ఇన్ ది మొబైల్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది అనేది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎగ్జిట్ పాయింట్కి ఆపోజిట్లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా డైరెక్ట్ స్ట్రైట్గా వస్తే మనకి ఎగ్జిట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడంతా రైట్ సైడ్లో చూసేసి మనకి అన్ని చిన్న షాప్స్ అనేది స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వాష్రూమ్ ఏరియా వచ్చేసి అటు సైడ్ రైట్ సైడ్లోనే ఉంది. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ప్రొవైడ్ చేశారు. మేము ఎగ్జిట్ పాయింట్ నుండి మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. బయటికి వెళ్ళే టైంలో మీకు ఈ పోర్షన్స్ ఎంటర్ అయ్యి ఇక్కడ బయటికి వచ్చేస్తే కనుక ఇక్కడ నుంచి మీకు ఎగ్జిట్ పాయింట్ అనేది బయటికి వెళ్తుంది. అండ్ రైట్ సైడ్లో చూస్తే కనుక ఇవన్నీ స్టాల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ స్టాల్స్ అనేది నంబర్ ఆఫ్ షాప్స్ అనేది ఉన్నాయి. బట్ వీళ్ళు చాలా ట్రిపుల్ రేట్కి అమ్ముతున్నారు ఇక్కడ. అది మన ఆప్షనల్, ఇంకా బై చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. సో ఇక్కడంతా మనకి చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ టాయ్స్, థింగ్స్, అన్ని నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ పూజా ఐటమ్లు కానీ అలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో స్ట్రైట్గా వెళ్తే మనకు అక్కడ వాష్రూమ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట బయట. సో ఇలా ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఎగ్జిట్ పాయింట్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ మనకి డ్రింకింగ్ వాటర్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి ఎగ్జిట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మేమైతే దర్శనం అయిపోయింది, మేము ఎగ్జిట్ పాయింట్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ పబ్లిక్ చూసారా ఇప్పుడు చాలా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వసంత పంచమి కాబట్టి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది. చూసారా లైన్ అనేది ఎంత క్రౌడ్ వచ్చేసిందో. సో నా ప్లస్ పాయింట్ ఏంటంటే బిఫోర్ 1 డే నైటే స్టార్ట్ అయ్యి మార్నింగ్ జల్దీ దర్శనం చేసుకుంటే మనకి ఈ లైన్లో నుంచునేది కష్టం ఉండదు. సో ఇప్పుడు క్రౌడ్ అనేది చాలా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అంబులెన్స్ వ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే. అండ్ ఇక్కడ చూస్తే కనుక మేము ఎగ్జిట్ పాయింట్ నుంచి మేము బయటికి వెళ్ళిపోతున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఫుడ్, బనానాస్ అలాంటివి తెచ్చుకొని
మంకీస్కి ఫీడ్ చేయాలనిపిస్తే కూడా చేయొచ్చు ఇక్కడ. సో మా దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది. మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం మేము ఒక హోటల్లోకి వచ్చాము. ఈ హోటల్ నేమ్ వచ్చేసి అపురూప హోటల్ అని ఉంది. అండ్ ఇక్కడ చాలా యావరేజ్గా ఉంది, నాకైతే అంత నచ్చలేదు, బట్ ఇట్స్ ఓకే, వీ షుడ్ మేనేజ్. సో సక్సెస్ఫుల్గా మా దర్శనము, మా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి. మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. సో ఇలా జరిగింది. మేము ఇంకా రిటర్న్ అయ్యే టైంలో మేము గోదావరి నేను నైట్లో చూపించలేకపోయాను కాబట్టి నేను ఇప్పుడు వ్యూ అనేది మీకు ఒక క్లిప్ తీసుకొని చూపించేస్తున్నాను. ఎంత పీస్ఫుల్గా ఎంత మంచిగా ఉంది అంటే వ్యూ, సన్ రైజ్ అంతా మార్నింగ్లో చాలా చాలా మంచిగా ఉంది వ్యూ, అయితే నాకు చాలా నచ్చింది. సో యా గైస్, ఇది అన్నమాట మా బాసరా ట్రిప్. బాసరా సరస్వతి టెంపుల్ దర్శనం అనేది ఇలా జరిగింది ఈ డే. సో 1.5 డేలోనే మేము దర్శనం అంతా కొట్టేశాము. అది 3 అవర్స్లో మా దర్శనం అయిపోయింది. సో జల్దీ వస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక చాలా టైర్డ్ అయిపోయారు మా నాని అండ్ మా మమ్మీ. సో వీళ్ళకి అనమాట. అండ్ మా దర్శనం అనేది అయిపోయింది. మేము రిటర్న్ అవుతున్నాము ఇంటికి. సో నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట గోదావరి రివర్ దగ్గర బ్రిడ్జ్ పైన. నాకైతే చాలా నచ్చింది వ్యూ. ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.